ఒబామాని అరెస్ట్ చేయాలన్నది ట్రంప్ సంకల్పం. ట్రంప్‌ని అరెస్ట్ చేపిచ్చి, ట్రంప్‌కి సంబంధించి నిందితుడిగా కాదు, నేరస్తుడిగా ధృవీకరింపజేసి, అతనికి సంబంధించినటువంటి ఆ ఫోటోలని కూడా ప్రపంచం మొత్తం వైరల్ చేసింది ఒబామా, బైడెన్ గ్రూప్. ఇప్పుడు ఆ ఒబామా మీదనే అతన్నే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టుగా మొన్న ఈ మధ్యన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కొన్ని వీడియోల్ని ఫోకస్ చేసినటువంటి ట్రంపు తన మీద కుట్రల విషయంలో కొన్ని విజయాలు సాధించాడు. బీబీసీ చీఫే రాజీనామా చేయటం, తను మాట్లాడింది ఒకటైతే వీళ్ళు ఇంకొకటి ట్విస్ట్ చేసి తప్పుదోవ పట్టించారన్నటువంటి విషయాన్ని బీబీసీ అంగీకరించి క్షమాపణ చెప్పడం ఒక ఎత్తు అయితే, తాజాగా డొనాల్డ్ ట్రంప్ బీబీసీ మీదన $1 బిలియన్ సంబంధించినటువంటి సూట్ వేస్తున్నట్టు ప్రకటించాడు. ఇది మరొకటి. రెండవది వచ్చేటప్పటికి తులసి గబార్డ్ కీలకమైనటువంటి ప్రకటన చేసుకొచ్చారు. ఈ వాళ్ళ నిఘా విభాగానికి సంబంధించినటువంటి హెడ్. కేవలం 38 సెకండ్లలో పెద్ద చేంజ్ క్రియేట్ చేశారు అన్నటువంటిది ఇప్పుడు తాజాగా తేల్చినటువంటి తులసి గబార్డ్ చెప్తున్నటువంటిది. బరాక్ హుస్సేన్ ఒబామా యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ తరపున హిలరీ క్లింటన్ కోసం అని చెప్పేసి 2016 ఎలక్షన్స్లో దుర్మార్గమైనటువంటి పనులు చేసుకొచ్చారు. అమెరికన్ ఎవరైతే ట్రంప్కి ఓటేస్తున్నారో వాళ్ళని దెబ్బతీసేటటువంటి కుట్ర చేసుకొచ్చారు. అందులో భాగంగానే ట్రంప్ మీదన ఈ కావాలని చెప్పి తప్పుడు ప్రచారం తెర మీదకి తీసుకుని వచ్చారు. రష్యన్ ఇంటర్ఫీరెన్స్ ఉంది అన్నటువంటి ఆరోపణలు, అంటే ట్రంప్ని గెలిపించడానికి రష్యా పనిచేసింది అన్నటువంటి ఆరోపణలు అతను సృష్టించినయే. అలాగే ఒబామాతో పాటుగా బ్రెన్నన్, క్లాపర్, కామీ, రైస్, లించ్, ఎయిట్స్, మొనాకో, క్లింటన్, చిఫ్, మెక్గేబ్, జాక్, పేజ్, ముల్లర్, రోసెనిటిన్, వెల్స్మ్యాన్, జెర్రెట్, రూట్స్ వీళ్ళందరూ కలిసి ఒక షాడో కూప్ క్రియేట్ చేశారు. కేవలం రాజకీయంగా ఎదగనీయకుండా ఉండటం కోసం వీళ్ళందరి చేతన కూడా మాట్లాడిచ్చారు. వీళ్ళందరూ కూడా ప్రచారంలో పార్టిసిపేట్ చేశారు. టోటల్గా ట్రంప్ని గద్దె దించడానికి కుట్ర, ట్రంప్ గద్దెనెక్కాక అతని మీద నెగిటివ్ క్యాంపెయిన్ వెనకాలంతా కూడా వీళ్ళే రకరకాల పేర్లతో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్న తులసి గబార్డ్.